శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 7వ తేదీ ఫిబ్రవరి 2025 శుక్రవారం. ఈనాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం కొనసాగుతూ ఉన్న కారణం చేత వీరు చేపట్టిన ప్రతి పనిలోనూ అద్భుతమైనటువంటి విజయాలని చూస్తారు. ఇక చాలా వరకు అనుకూలమైన అంశాలు ఉంటూ ఉన్న కారణం చేత మేషరాశి వారికి ఈ మధ్య కాలంలో నేను ఏవైతే చెబుతూ ఉన్నానో, కృషి చేయండి, మంచి ఫలితాలున్నాయి, అద్భుతంగా మీ జీవితాశయం నెరవేరుతుంది అని ఏ విధంగా అయితే చెప్తూ ఉన్నానో, నిజంగా నెరవేరేటటువంటి కాలమే జరుగుతూ ఉన్నది. ఈ కారణం చేత అధికమైనటువంటి ఫలాలొస్తాయి. ఎప్పుడైతే మీకు అధికమైనటువంటి ఫలాలు వస్తూ ఉన్నాయో, మీకు ఇంకా ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ముఖ్యమైన అంశాలేమిటి అంటే, జీవితాశయాలు నెరవేరేటటువంటి కాలం కాబట్టి, ఇంకా ఇంకా మీ పరిస్థితుల మీద ఫైట్ చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలు మిమ్మల్ని వరిస్తాయి. దైవారాధన చెయ్యండి. గురుబలం చాలా బావుంది. ఎప్పుడైతే గురుబలం మనకి అనుకూలంగా ఉన్నదో, మనం చేపట్టిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలుంటాయి. గురువుగారి యొక్క ఆశీస్సులు ఉన్నట్టే లెక్క. ఉన్నాయి, ఉంటాయి కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ, ప్రణాళిక సిద్ధంగా చేసుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఒక యోగం నడుస్తూ ఉంది. అదే గజకేసరి యోగం. నిజానికి గోచారంలో గజకేసరి యోగం అనేది కనిపిస్తూ ఉన్నప్పటికీ, యోగం ఏర్పడినప్పటికీ, మనకి మన జన్మ జాతకంలో కూడా ఈ గజకేసరి యోగము ఉన్నట్టయితేనే ఆ ప్రభావము మనకి చక్కగా మనకి పరిస్థితులలో కనిపిస్తూ ఉంటుంది. అలా కానప్పుడు అంతగా ఆ యోగం అనేది కనిపించదు. ఈ గోచారంలో తక్కువగా ఉంటూ ఉన్నప్పటికీ ఫలితాల విషయంలో చాలా అమోఘమైనటువంటి ఫలితాలుంటాయి. ఎందుకంటే రాశిలోనే చంద్రుడు, రాశిలోనే గురువుగారు అనేటప్పటికీ అద్భుతమైనటువంటి విజయావకాశాలుంటాయి. మనస్సంకల్పం పెరుగుతుంది. అలాగే సంకల్ప సిద్ధి జరుగుతుంది. పుణ్య కార్యాచరణ ఉంటుంది. గృహ కార్యాచరణ ఉంటుంది. స్వగృహ నిర్మాణం కోసం చాలా చాలా పాటుపడతారు. పేరు ప్రఖ్యాతులుంటాయి. సన్మాన సత్కారాలుంటాయి. అనేక విధాలుగా మీరు సంఘంలో ఒక పెద్ద మనిషిగా కొనియాడబడుతూ ఉంటారు. ఎన్నో రకాలుగా మీ ఉన్నతి కనిపిస్తూ ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మాట తీరు బావుంటుంది. సంపదలు పెరుగుతాయి. ఒకటా రెండా అనేక విధాలుగా మీకు లాభాలుంటాయి. అలాగే ఊహించనటువంటి లాభాలు గూడా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలోనే కించిత్ జాగ్రత్త వహించండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పే కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మీకు మేలు కలిగే పరిస్థితి ఉంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. వీరు ప్రతి అంశాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనము చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. అనేక రకాలుగా వీరు ఓర్పుతో ఉండడం చాలా మంచిది. గ్రహాల యొక్క అననుకూలత ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. కృషి చెయ్యాలి అని చెబుతూ వచ్చాము. అన్ని అంశాలలోనూ మౌనంగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది అని చెబుతూ వచ్చాను. నిజానికి ఇవాల్టి రోజున గ్రహస్థితులు కూడా అలాగే ఉన్న కారణం చేత తిరిగి అదే చెప్పబడుతోంది మీకు. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు మీరు పరిష్కరించుకోవలసి ఉంటుంది. దీనికోసం సమయాన్ని ఎక్కువ ఖర్చు పెట్టాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడం లేదు. మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులున్నాయి. స్థిరచరాస్తుల వృద్ధి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. మీ పెద్దల యొక్క అనుమతి తీసుకోండి. వాళ్ళ ఆలోచనలను తీసుకోండి. పెద్దలకి సేవ చేయండి. గురువులకి సేవ చేయండి. ఇత్యాదివన్నీ చెప్తూ ఉన్నాను. ఇవి ఖచ్చితంగా పాటించడం చాలా చాలా మంచిది. వివాహాది శుభకార్యాలు కాస్త ఆలస్యంగా కుదిరినా పర్వాలేదు. తొందరపడి ఏదో ఒక సంబంధం కుదిరిపోయిందిలే అని చెప్పి మీరు తొందరపడి ఒప్పుకోకండి. రేపు చాలా చాలా ఇబ్బందులుంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం శారీరకమైన కష్టం ఎక్కువ ఉండేటటువంటి కాలం కనిపిస్తోంది. ఏదైనా ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కొద్దిగా తొందరపడకుండా ఉండండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక ఉద్యోగ విషయంలో ఒక్క పిసరు మీకు ఊపిరి ఆడేటట్టుగా విశ్రాంతి దొరుకుతుంది. పూర్వం కన్నా ఇప్పుడు నాకు కొంచెం మేలుగా ఉంది కదా అని చెప్పి మీ సొంత అభిప్రాయాలని మీ ఉద్యోగంలో రుద్ది మీరు
స్వయంకృతాపరాధాలు చేయకండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మానసిక వేదన కొద్దిగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ధనము ఎక్కువ ఖర్చయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అధికమైనటువంటి శ్రమ కనిపిస్తోంది. ప్రయాణాల రీత్యా వాహనాలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది మరీ మరీ చెప్పదగినటువంటి సూచన. నవగ్రహాలకి కూడా ఆరాధన చేసుకోవడము, ఓర్పుతో ఉండడము, మీ కృషిని మీరు చేసుకుంటూ వెళ్ళడము. ఈ మూడిటిని కొనసాగించండి. మీకు కొంత ప్రశాంతమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మంచి జరిగేటటువంటి కాలంగా తెలియచెప్పొచ్చు. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత వారు లాభస్థానంలో ఉన్నారు చంద్రుడి నుంచి. అనేక విధాల మీకు లాభాలు కలిగేటటువంటి కాలము, ఆధ్యాత్మిక చింతన పెరిగేటటువంటి కాలము, ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు లభించేటటువంటి కాలము, ఇంకా ఇంకా ప్రోత్సాహకాలు లభించేటటువంటి కాలము, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి, బంధుమిత్రుల ఆత్మీయ ఆదరణలుంటాయి, దగ్గరి బంధువుల యొక్క ఆదరణ మీకు ఇంకా ఇంకా పెరిగేటటువంటి కాలము. అలాగే మీ మానసికంగా ఏదైనా సంకల్పం చేసుకున్నారు అంటే, ఆ సంకల్ప బల విశేషం చేత కార్యసిద్ధి కలిగేటటువంటి కాలంగా చెబుతూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఆలస్యమయ్యే పరిస్థితే కనిపిస్తూ ఉన్నప్పటికీ గూడా మంచి సంబంధాలు కుదురుతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. జీవిత భాగస్వామి విషయంలో పూర్వం కన్నా కూడా ఇప్పుడు అన్యోన్యత పెరుగుతోంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కించిత్ జాగ్రత్తగా ఉండండి. రాజకీయ పరంగా బావుంది. ఇది చాలా చాలా మీ మనసుకి ఉత్సాహం కలిగించేటటువంటి అంశంగా తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా మీకు మంచి సహాయ సహకారాలు అందే కాలమే అయినప్పటికీ, ఏదో ఒక విషయంలో మీ మాతృవర్గానికి వేదన కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి వేదన కలగకుండా ఉండాలన్నా, లేదా దాని ఒకవేళ వారికి వేరే అంశాల ద్వారా ఏదైనా వేదన కలుగుతూ ఉన్నా, మీ వంతుగా మీరు వాళ్ళకి చక్కటి మోరల్ సపోర్ట్ ఇవ్వండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఊహించని విధంగా లాభాలొస్తున్నాయి. వీరి యొక్క కష్టాన్ని గుర్తించేటటువంటి కాలం వస్తోంది. పై అధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ఇది చాలా ఆనందాన్నిస్తుంది కాబట్టి మీకు అధికమైనటువంటి సంతోషము, సంతృప్తి మీ జీవితంలో ఈ రోజు చెప్పుకోదగ్గ రోజుగా మీరు గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ ఆరాధన చేయడం ద్వారా మరింతగా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. హార్దిక అభివృద్ధి కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో కొన్ని రోజులు కృషి చేయండి, మంచి ఫలితాలొస్తాయి. గ్రహాల యొక్క అననుకూలత కారణం చేత ఒక్కొక్క రోజు మంచి ఫలితాలు ఉంటున్నాయి. ఒక్కొక్క రోజు మంచి ఫలితాలు ఉండడం లేదు. ఇలా మంచి ఫలితాలు ఉంటూ ఉన్న రోజున మనకి ఆటోమేటిక్‌గా మానసికమైనటువంటి బలం ఏర్పడుతుంది, ఉత్సాహం ఏర్పడుతుంది. కానీ గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పుడు మనం చేసేటటువంటి కృషి ద్వారా మాత్రమే మనము మంచి ఫలితాలు పొందుతాము అని చెప్పుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు అదే నిజమవుతోంది. ఇవాల్టి రోజున అంటే ఈ 7వ తేదీ శుక్రవారం రోజున ఏ రకమైనటువంటి గ్రహ బలాలున్నాయి అంటే, మనసుకి ఆనందం కలిగించేటట్టుగా, మీరు చేపట్టిన పనులలో వృద్ధి కలిగేటట్టుగా, సంతృప్తికరమైనటువంటి జీవితం ఆ రోజున ఉండేటట్టుగా గ్రహస్థితుల అనుకూలత ఉంది. లాభాల బాటలో ఉన్నారు. అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేసే విధంలోనూ మీకు చాలా సంతృప్తి కలుగుతోంది. వాహనాల విషయంలో బావుంది. ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలలో పనిచేసేవారు బావున్నారు. డ్రైవర్స్‌గా పనిచేసేవారు గానీ, ఇతరత్రా వాహనాలు నడిపేవారు గానీ, చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తోంది. పై అధికారుల మెప్పు పొందడం కోసం మీరు ఎంత కష్టపడుతూ ఉన్నారో, ఆ కష్టం ఫలించేటటువంటి రోజుగా తెలియచెప్పొచ్చు. నిరుద్యోగ సమస్య తీరే విధంగా ఉంది. మీకు ఇప్పటివరకు ఉద్యోగం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే, ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం దొరికేటటువంటి పరిస్థితి. శత్రువులు మిత్రులయ్యేటటువంటి పరిస్థితి. ధన ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి. రోగాలు, నొప్పులు, బాధలు ఇలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే అవన్నీ తగ్గిపోయే దిశగా ఆరోగ్యం సమకూరే విధంగా ఉండేటటువంటి పరిస్థితి. అలాగే ఊహించని విధంగా ధనాన్ని అందుకునే పరిస్థితి, విజయావకాశాల్ని అందుకునేటటువంటి పరిస్థితి, పూర్వం ఉన్నటువంటి ప్రారంభించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లలోనూ విజయావకాశాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పే పరిస్థితి. నిండుగా, మెండుగా కనిపిస్తూ ఉన్న కారణం చేత ఒక సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు ఇవాల్టి రోజున అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ ఆనందం ఇలాగే కొనసాగింపబడాలి అంటే
ఇష్టదేవతారాధన తప్పనిసరిగా చేయాలి అని సూచన చేస్తూ, కొన్ని కొన్ని విషయాలలో ఏవైతే నెగెటివ్‌గా ఉన్నాయి అనుకుంటున్నామో, ఆ విషయాలలో మౌనాన్ని ఆశ్రయించండి. ఇంకా ఇంకా మీ కృషిని పెంచే విధంగా ముందరికి వెళ్ళండి. మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్య రాశి. కన్య రాశి వారికి అననుకూలతగా ఉన్నటువంటి గ్రహాలు ఎన్ని ఉన్నా, అనుకూలంగా ఉండేటటువంటి గ్రహాలు ఎప్పుడైతే గురువుగారు, అలాగే శనిగారు అని చెప్పుకుంటున్నామో, ఈ 2 గ్రహాలు పెద్ద గ్రహాలవుతూ ఉన్నాయి గోచారంలో. అలాగే చాలా దృఢమైనటువంటి ఫలితాలిచ్చేటటువంటి గ్రహాలివి. ఇంత అద్భుతమైన గ్రహాలు షష్ఠ స్థానంలో శనిగారు గాని, నవమ స్థానంలో గురువుగారు గాని ఉంటూ ఉన్న కారణం చేత మీకు అద్భుతమైన ఫలితాలుంటూ ఉన్నాయి అని చెప్పచ్చు. పంచమ దృష్టి చేత గురువుగారు చూస్తున్నారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. వ్యయస్థానం మీద శనిగారి యొక్క దృష్టి పడుతోంది. తృతీయ స్థానం మీద గూడా దృష్టి పడుతోంది. అలాగే నవమ స్థానం మీద గూడా దృష్టి పడుతోంది. అయితే ఎప్పుడూ జ్యోతిష శాస్త్రంలో దృష్టులు చాలా బలమైనవి. అయితే వీరికి స్థాన చలనం ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నతి కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పిత్రార్జితాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కోర్టు వ్యవహారాలు గానీ, పెద్ద మనుషుల పంచాయతీలు గానీ అనుకూలించే విధంగా ఉంది. అలాగే ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా మీకు అనుకూలత సిద్ధిస్తోంది. కుటుంబంలో కూడా మీకు అనేక రకాలుగా ఉత్సాహం పెరిగే విధంగా సమిష్టి కృషి జరపబడుతోంది. అయితే దీనికోసం మీరు కొంత సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. మాతృవర్గ రీత్యా కొంచెం అనుకూలమైన కాలంగా కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా కూడా అనుకూలమైన కాలంగా కనిపిస్తోంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇంకా ఆదాయం, ధన ఆదాయం షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు చాలా రకాలుగా ధన ఆదాయాన్ని ఇస్తున్నారు. అలాగే విజయావకాశాలను ఇస్తున్నారు. పట్టుదలని ఇస్తున్నారు. ఉత్సాహాన్ని ఇస్తున్నారు. మీ యొక్క మనస్సంకల్పాన్ని సిద్ధింపజేస్తున్నారు. శత్రువులు మిత్రువులు అయ్యేటటువంటి పరిస్థితులుంటాయి. ఇవన్నీ కూడా మీ మానసిక ఆనందాన్ని పెంపొందించే విధంగా చక్కటి అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక రకాలుగా శుభత్వం సిద్ధిస్తోంది. శుభం. తులారాశి. తులారాశి వారికి మనము మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము. ఒక్కొక్క రోజున అధికమైన శుభ ఫలితాలున్నాయి. ఒక్కొక్క రోజున అధికమైనటువంటి ఇబ్బందికర ఫలితాలున్నాయి. ఇప్పుడు ఇవాల్టి రోజున కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. షష్ఠ స్థానంలో రాహు ఒక్కరు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. 4వ స్థానంలో బుధుడు గూడా యోగిస్తూ ఉన్నారు. అయితే సహకారాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా వ్యయస్థానాధిపతి, అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థంలో అంత బాగా యోగిస్తారా? అనేది కొద్దిగా ప్రశ్నార్థకం. అయితే బుధ ఆదిత్య యోగం పడింది కాబట్టి తప్పనిసరిగా యోగిస్తారు అని చెప్పి మనము గణన చేసుకోవాలి. మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉన్న కారణం చేత అంత ఎక్కువగా బుధగ్రహం ఫలితాన్ని ఇవ్వలేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. బుధగ్రహం ఎప్పుడు కూడా తాను ఏ గ్రహాలతో కలిస్తే ఆ గ్రహం యొక్క సంయోగం చేత అది శుభ పరిణామాలా, అశుభ పరిణామాలా అనేవి ఇస్తూ ఉంటుంది. ఇక్కడ రవి గారితో కలిసి ఉన్నారు కాబట్టి, రవి గారు అంత శుభగ్రహం అని చెప్పుకోము కాబట్టి, ఇక్కడ అంత బాగా అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఇవ్వబడడం లేదు. మిగతా గ్రహాల సముదాయంలో మనకి రాహువు యొక్కరే యోగిస్తూ ఉన్నారు. ఈ కారణం చేత రాహు గారి యొక్క స్థితి అనుకూలంగా ఉన్నదే తప్ప మిగతా గ్రహాల స్థితి అననుకూలంగా ఉన్నది అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బుధుడి విషయంలో కూడా అంటే చతుర్థ స్థానంలో కూడా అంత గొప్ప గొప్ప ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోకూడదు. ఏమాత్రం కొంచెం బాగున్నా అంతవరకు సంతోషంగా మనం ఆస్వాదించాలి. ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్న కారణం చేత నవగ్రహాలకి కూడా మీరు స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. కొన్ని గోధుమలు ఏ ధాన్యమైనా కొన్ని కొన్ని చొప్పున గోధుమలు, బియ్యము, పెసలు, కందులు, మినుములు, శనగలు, ఉలవలు, అలసందలు, నల్ల నువ్వులు వీటిని కొన్ని కొన్ని పరిమాణంలో తీసుకుని ఒక సత్పురుషునికి దానం ఇవ్వడం ద్వారా అనేక రకాలుగా గ్రహస్థితుల యొక్క ఫలితాలు మెరుగుపడతాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం కొనసాగుతూ ఉంది. ఎన్నో రోజుల నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాము గురువుగారి ఫలితము చాలా చాలా బాగుంది అని. అయితే సప్తమ స్థానంలో గురువుగారి యొక్క స్థితి అనేక విధాలుగా అత్యధిక బలాన్ని ఇస్తోంది. వారు పూర్ణ దృష్టితో రాశిని చూస్తున్నారు. వృశ్చిక రాశిని శుభ పరిణామాలుంటాయి. శుభ ఫలితాలుంటాయి. అలాగే శుభ కార్యక్రమాలు చేసేది ఉంటుంది.
పబ్లిక్ రిలేషన్స్ మెరుగుపడతాయి. రాజకీయంగా చాలా బావుంటుంది. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా చాలా చాలా బావుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావున్నాయి. మీ సంకల్పాలు సిద్ధిస్తున్నాయి. మీరు ఏ పని అనుకుంటున్నారో దాన్ని ప్రారంభం నుంచి విజయవంతం చేయడం వరకు మీ కృషి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందుకు గాను మీకు మంచి పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి. ఇన్ని రకాలైనటువంటి గొప్ప గుణాలు అన్నీ కూడా ఆపాదించుకుంటున్నారు మీరు. చక్కగా మీ వెనకాల ఇన్ని రకాలైనటువంటి మంచి ప్రోత్సాహాలు లభిస్తూ ఉన్నాయి. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఉద్యోగరీత్యా బావుంది. వ్యాపార రీత్యా బావుంది. భార్యాభర్తల అనుకూలత రీత్యా బావుంది. వాహనాల రీత్యా బావుంది. ఆరోగ్యరీత్యా కూడా బావుంది. ఇన్ని రకాలైనటువంటి శుభకరమైనటువంటి అనుభూతులు, అనుభవాలు, ప్రయోజనాలు మీరు పొందగలుగుతున్నారు. అయితే అర్ధాష్టమంలోని శనిగారి సంచారం చేత కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దాని గురించి ఒక పరిహారం, శనిగారికి కొన్ని నల్ల నువ్వులు ఎవరైనా ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శనిగ్రహ స్తోత్రాలు చదువుకోండి. వీలైతే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. గురువుగారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్న కారణం చేత ప్రతి పనిలోనూ మీకు విజయావకాశాలు ఉంటాయి. ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు మరింతగా మానసిక శాంతి పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కొంచెం గ్రహాల ఫలాలు, స్థితుల అనుకూలత చేత ఈ ఫలాలు కొంచెం బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక కృషిని మటుకు పెంచండి. కుటుంబంలో ఐకమత్యం బావుంది. మాట తీరు బావుంది. అలాగే అనుకూలమైనటువంటి సంఘటితమైనటువంటి ఒక శక్తి, సంఘటితంగా ఉండేటటువంటి శక్తి మీ కుటుంబంలో కనిపిస్తూ అనుకూలతని సిద్ధింపజేసుకుంటారు. బయట వారందరూ కూడా మీ కుటుంబం అందరూ ఒక్క మాట మీద ఉన్నారే, మీ కుటుంబంలో ఐకమత్యం బావుంది అని చెప్పి మిమ్మల్ని ప్రశంసించేటటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావున్నాయి. మీ సంకల్ప బలాలు వృద్ధి అయ్యేటటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే ఏదైనా స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే అవి 50% మంచి జరిగే విధంగా ఉంది. అయితే మాతృవర్గ రీత్యా సేవలు అంతగా అందేటటువంటి పరిస్థితి కనబడపోవడం లేదు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక మిత్రులు మీకు అనేక రకాలుగా సహాయ సహకారాలు చేసేటటువంటి పరిస్థితులుంటాయి. ఆరోగ్యం బావుంటుంది. అనుకూలమైనటువంటి చంద్రగ్రహ సంచారం చేత, ఎందుకంటే చంద్రుడు ఉచ్చలో ఉన్న కారణం చేత మీకు ధనము అనేది ఏదో ఒక రూపకంగా మీకు హెల్ప్ అవుతుంది. అంటే ఎవరన్నా ఇవ్వడం గానీ, లేదా మీకు అధిక మొత్తంలో ధనము రావడం గానీ, లేతే పాత బాకీలు వసూలవ్వడం గానీ, ఈ విధంగా మీకు కొంత సంతృప్తికరమైనటువంటి కాలం ఇక్కడ కనిపిస్తూ ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మిగతా విషయాలలో మటుకు ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల మధ్య అనుకూలత కనిపించడం లేదు. అలాగే వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అట్‌లీస్ట్ కుదురుతాయా కనీసం అనుకుంటే కూడా మీరింకా కొంచెం కష్టపడి వెతుక్కోవాల్సిందే సంబంధాలు అని ఇక్కడ గ్రహస్థితుల ద్వారా తెలియజేయబడుతోంది. ఆధ్యాత్మిక చింతన మటుకు చాలా బాగా పెరుగుతోంది. ఆధ్యాత్మిక పరంగా చక్కగా ఉన్నత స్థానానికి వెళ్తారు. వెళ్ళండి కూడా. ఇది చెప్పదగ్గ సూచన. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింతగా మీకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి కృషి చేస్తూ వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తృతీయ స్థానంలో రాహుగారు యోగిస్తున్నారు. పంచమ స్థానంలో గురువుగారు యోగిస్తున్నారు. 2 గ్రహాలు చాలా అధిక మొత్తంలో యోగిస్తూ ఉన్నాయి. అధికమైనటువంటి గుణగణాలు మనకి ఇవ్వడంలో అధికంగా మనకి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ ఫలితాలని మీరు పూర్తిగా ప్రయోజనం పొందాలి అంటే ఖచ్చితంగా మీరు కొంత ప్రణాళికలు సిద్ధం చేసుకొని, ఇంకా కొంత కష్టపడి మీరు గ్రహాల అనుకూలతని సాధించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అధికమైన కృషిని చేయడం ద్వారా మీకు అధికస్య అధికం ఫలం అని ఒక సూక్తి చెప్తూ ఉంటారు. మనం ఎంతగా చేస్తూ ఉంటే అంతగా వస్తుంది ఫలితం, శుభ ఫలితం అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉన్న కారణం ఒకటి ఇక్కడ గుర్తు చేసుకోవాలి సామెతని. అధికమైనటువంటి ఫలాలు అందుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క నవమ స్థాన దృష్టి విశేషం చేత రాశిలో ఉన్నటువంటి బుధాదిత్యులు కూడా యోగిస్తున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి అంశము. ఆరోగ్యపరంగా బావుంటుంది. సంతాన పరంగా బావుంటుంది. మంత్ర సాధన చేసేవారికి బావుంటుంది. ఇంకా ఇంకా అనేక విధాలుగా బాగుండే విధంగా మకర రాశికి గ్రహస్థితులు బావున్నాయి కాబట్టి అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత
మీరు కూడా అంటే మకర రాశి వారు కూడా గురువుగారి యొక్క స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ, గురువుగారికి మీ కోరికని మనసులో ఉన్నటువంటి కోరిక అంటే సంకల్పం ఏదైతే ఉందో ఆ కోరికను విన్నవించండి. ఖచ్చితంగా సంకల్ప సిద్ధి జరుగుతుంది అని చెప్పి మరొక్కసారి గట్టిగా తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఇక్కడ అంత పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు లేని కారణం చేత మనము చెప్పుకునేటటువంటి పరిహారాలని తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. నేను ప్రతిరోజు బావుంటే బావుంది అని చెప్తున్నాను. బాలేకపోతే పరిహారాలు చేసుకోవాలని చెప్తున్నాను. అయితే పరిహారాలు చేసుకోవాలే అని చెప్పినటువంటి పరిహారాలు ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నాను. ఒకవేళ పరిహారాలు చేసుకున్నట్లయితే ఇప్పుడు చేసుకోనవసరం లేదండి. పరిహారాలు చేసుకోకపోతే ఇప్పుడు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. కనీసం 1, 2 అయినా చేసుకోండి. మీకు మానసికమైన దృఢత్వం లభిస్తుంది. ఇప్పుడు చేసుకోవాల్సినటువంటి పరిహారాలలో ముఖ్యమైనది యోగా. యోగా చేయడం ద్వారా గురువుగారి యొక్క బలము పెరుగుతుంది. అలాగే సంకల్ప సిద్ధి కలుగుతుంది మనకి. ఇది చెప్పదగినటువంటి సూచన. రెండవది నల్ల నువ్వులు దానం ఇవ్వడం. ఎప్పుడైతే నల్ల నువ్వులు కొన్ని దానం ఇస్తూ ఉన్నారో అనేక రకాలుగా మీలో ఉన్నటువంటి మనశ్చాంచల్యం తగ్గిపోతుంది. ఈ నల్ల నువ్వులకి అలాంటి శక్తి ఉందన్నమాట. అది శనిగారికి ఆ ధాన్యానికి ప్రతీక కాబట్టి చాలా ప్రశాంతమైన చిత్తాన్ని ఇస్తారాయన. కాబట్టి మానసిక చంచలత్వం తగ్గిపోతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మూడవది అన్నం వండేసి దానిలో కలపాలన్నమాట ఈ నల్ల నువ్వుల్ని. కొన్ని నల్ల నువ్వుల్ని తీసుకుని ఆ అన్నంలో పైపైన ఇలా వేసేసి జస్ట్ దూమెరుగ్గా కలపాలి. అలా కలిపేసి ఉదయం పూట శుచిగా తయారు చేసుకున్నటువంటి ఈ పదార్థాన్ని తీసుకెళ్ళి ఆవుకు పెట్టాలి. ఆవుకు పెట్టినందువల్ల చాలా వరకు గ్రహ దోషాలన్నీ తగ్గిపోతాయి. అలాగే తోటకూర, బెల్లము ఈ రెండిటిని కనుక ఆవుకి పెట్టినట్టయితే చాలా వరకు గ్రహ దోషాలు తగ్గిపోతాయి. ఈ విధంగా 41 రోజులు చేసినట్టయితే చాలా వరకు మీకు నవగ్రహ దోషాలు తగ్గిపోయి గురుబలం పెరిగి శనిగారి వల్ల ఏర్పడేటటువంటి దుష్ట ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ప్రతి విషయంలోనూ మీరు చేయవలసినటువంటి కృషిని మానకుండా చెయ్యండి. అలాగే దైవారాధన చెయ్యండి. చెప్పినటువంటి ఈ పరిహారాలలో కొన్నైనా చేసుకోండి. మీకు శుభకరమైనటువంటి ఫలితాలు ఒనగూరుతాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఒక పక్క గ్రహ బలాలు యొక్క అనుకూలత లేకపోతూ ఉన్నప్పటికీ లాభస్థానంలో ఉన్నటువంటి రవి బుధుల విశేషమైనటువంటి ఫలితాల చేత అనుకోని విధంగా ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే లగ్నంలో ఉన్నటువంటి రాహువు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కేతువు మరింత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ రాహుకేతువుల సమసప్తక స్థితి చేత ఏర్పడేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు భరించుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏమి ఏర్పడింది మీనరాశి వారికంటే శుక్రాచార్యుల వారు రాశిలోకి రావడం, అక్కడ వారు ఉచ్చలో ఉండడము, ఇవన్నీ కూడా మీకు అనేక రకాలుగా మంచి ఫలితాలను ఇచ్చే విధంగా తయారవుతోంది. ఎప్పుడైనా 10 రకాలైనటువంటి చెడు ఫలితాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఒక 2 రకాలైనటువంటి శుభ ఫలితాలు ఉన్నా కూడా మనము వాటిని ఎంతో స్వాగతిస్తాం, చాలా ఆనందిస్తాం. ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత చేత మీకు అనేక రకాలుగా ఆత్మసంతృప్తి ఏర్పడుతుంది. కొంతలో కొంత మానసికమైనటువంటి సంతృప్తి, మానసికమైన బలాలు ఏర్పడుతున్న కారణం చేత మీరు చాలా సంతుష్టి చెందుతారు. అంటే అల్ప సంతోషులు అనమాట. ఏ కాస్త సంతృప్తి కలిగినా కూడా అధికమైనటువంటి ఫలం భగవంతుడు ఇచ్చినట్టుగా భావిస్తూ ఉంటారు కాబట్టి అధికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఇలాగే ఓర్పు కలిగి ఉంటూ అధికమైనటువంటి మానసిక సంతృప్తిని పొందుతూ నవగ్రహ ఆరాధన చేస్తూ ఇష్ట దేవతారాధన చేస్తూ రోజులు ప్రశాంతంగా గడిపే విధంగా గడపండి. మీకు అతి మంచి జరిగే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఒకసారికి దుర్గా అమ్మవారికి స్తోత్ర పారాయణాలు చేయండి. రోజుకు ఒక్కసారి చేసుకున్నా కూడా సరిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.